సభాధ్యక్షులు, కమిటీ చైర్మన్ ఇండస్ట్రీ పెద్దన్నయ్య భరద్వాజ గారు, ఈనాటి ముఖ్య అతిథులు చేసినటువంటి పెద్దలు పార్సాద్ గారు, గోపినాథ్ రెడ్డి గారు, మా కొంతమంది గురించి ఒక్కొక్కళ్ళు చెప్తారు. మురళీమోహన్ గారు తెలియని విషయాలు కూడా చెప్తారు. మురళీమోహన్ గారు మీ శ్రేయోభిలాషి అనే ఒక టైటిల్ ఇండస్ట్రీలో ఎవరికైనా ఇవ్వాలంటే ఆయనకి ఇవ్వాలండి 100%. రెండోది ఆల్రౌండర్, చాలా ఆయన ఫాలో అవుతాను, ఆయనకు తెలియదు. అంటే ఒక సినిమా యాక్టర్గా వచ్చి, ప్రొడ్యూసర్గా వచ్చి, రియల్ ఎస్టేట్లో ఒక భారతదేశంలో పేరు తెచ్చుకొని, పొలిటీషియన్గా జమ్ ఆఫ్ ఎంపీగా పేరు తెచ్చుకొని, ఇంకా ఈజ్ ఎ యంగ్ మ్యాన్. ఆయన చాలామందికి తెలియదు, సూపర్ స్టార్ కృష్ణ గారు క్లాస్మేట్ కూడా ఆయన. అంటే ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవన్నీ కూడా. మా ప్రయాణంలో నాకు ఫస్ట్ అసలు మా విత్తనాన్ని నాటి నీళ్లు పోసి పెంచి మెగాస్టార్ చిరంజీవి గారు మొదటి అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి మా నిజంగా అది త్యాగమేనండి. ఎన్ని పనులు పెట్టుకుని కూడా ఆయన నిలబడ్డారు. ఇప్పటి వరకు కూడా ఏమన్నా ఉంటే ఆయన దగ్గరికి వెళ్తాం. రెండోది అన్న భరద్వాజ గారు, మద్రాసులో చాలా కథలు ఉన్నాయి మాకు. నాతో చాలా మంచి సినిమా తీశారు. నేను యాక్ట్ చేసిన ఏకైక డ్యూయల్ రోల్ ఫిల్మ్ శివశక్తి, చాలా మంచి సినిమా. కాకుండా ఇంకో విషయం మీకు తెలియదు, నటుడుగా ఆయన పరిచయం చేసిందేనే. నేనేరా పోలీస్ అనే సినిమాలో ఒక విలను ఎలా ఉండాలంటే ఆజానుభావుడుగా ఉండాలి, అందగాడుగా ఉండాలి, సరిగ్గా చెప్పండి అని డైరెక్టర్ అడిగా అనిల్ కుమార్ని. టాల్, డార్క్ అండ్ హ్యాండ్సమ్ అన్నారు. ఒకటే వ్యక్తి కనిపించారు. మళ్ళీ ఇప్పుడు చూడండి సినిమా ఎంత అందంగా ఉంటాడు ఆయన. ఇవన్నీ కూడా చాలా ఇవాళ ఇండస్ట్రీలో గళం. ఇవాళ యూట్యూబ్లో చూసినా, ఏదన్నా ఒక ఇష్యూ వచ్చినా, ఇండస్ట్రీకి ఒకటి వచ్చినా నేనున్నానని నిలబడే వ్యక్తి అండి ఆయన. నిజంగా చాలా. రోజారమణి గారు, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో విరిసిన ప్రేమ గీతము, నా ఒడిలో నీవై నిండిపోయేనే. అక్కడ బాలు గారు, ఏ సినిమాది? కన్నె వయసు అండి. ఆమె హీరోయిన్గా ఫస్ట్ యాక్ట్ చేసింది. నేను 10 ఏళ్ళు ఉంటాయి అనుకుంటా. నర్సరాపేటలో మా అమ్మోళ్ళ ఊర్లో 5 సార్లు చూసా. అక్కయ్య అని పిలవాలనిపించేది. అక్కయ్యకి ఇలా అయిపోతుంది ఆ సినిమాలు అని బాధపడేవాడిని. 5 టైమ్స్ చూశాను. అక్కడి నుంచి ఆమె అంతే అందమైన గళం, అంతే అందమైనటువంటి ముఖం. ఇంకొక విషయం మీకు తెలియదని చెప్తా. చిత్రం బళారే విచిత్రంలో మీరు చెప్పచ్చు, చాలా అందంగా కనిపిస్తున్నాడు నరేష్ అంటారు, కానీ ఆ అందమైన గొంతు ఎవరిదంటే రోజారమణి గారు. నిజంగా ఆ క్యారెక్టర్ ప్రాణం పోస్తున్నారు. ఇవన్నీ చెప్పాలి ఒక్కొక్కరుగా. చాలా మంది ఉన్నారు, స్వామీజీ ఉన్నారు, కృష్ణారెడ్డి గారు, మేము కలిసి పనిచేసాం సెకండ్ ఇన్నింగ్స్లో. కానీ ఆయన గురించి ఒక విషయం చెప్పాలండి. ఒక 2-3 ఏళ్ల పాటు మా ఇంట్లో కృష్ణ గారు రోజు ఆయన మాట తీయకుండా ఉండలేదు. ఎప్పుడు కృష్ణ గారిని మళ్ళీ కొత్తగా పరిచయం చేసింది ఆయన అండి. ఆయన కృష్ణ గారు ఎప్పుడు చెప్తాడు నంబర్ వన్. నిజంగా 2-3 సంవత్సరాలు ఆయన మాట రోజు మా ఇంట్లో వినపడుతూనే ఉండేది. ఆయన కృష్ణ గారికి చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఆయన చేత కొత్త డాన్సులు చేయించి, పల్టీలు కొట్టించి, ఫైట్లు చేయించి, నిజంగా ఆయన ఆశ్చర్యపడిపోయాడు. నా చేత ఇవన్నీ చేస్తారు నేను అనుకోలేదు. అంటే అందరు పేరు పేరున, రాజ్ కందుకూరి గారు ఉన్నారు, రామ్ సత్యనారాయణ గారు ఆయన రికార్డు సాధించారు, పేరు పేరున ప్రతి వాళ్ళు. ఇక చంద్రబోస్ గారి గురించి చెప్పక్కర్లేదు. భారతదేశానికి గర్వకారణం ఇవ్వాలి. ఆ రోజు చప్పట్లు లేచి నుంచి టీవీ ముందు చప్పట్లు కొట్టారు. దానికి వస్తుంది ప్రసన్న కుమార్ గారు, పేరు పేరున అందరు పేరు పేరున కూడా ఒక్కొక్కళ్ళకి. రాజ్ కందుకూరి గారు మంచి మిత్రులు. సరే, ఎందుకంటే ఇలా పరిచయం చేయాలి, తెలియని విషయాలు చాలా చెప్పాలి. ఇక్కడ ఉన్నారు మన సినిమా ఎన్సైక్లోపీడియా అచ్చిరెడ్డి గారు, వాళ్ళిద్దరు కలిస్తేనే కదా ఒకటి. అలాగా ఆ రకంగా ఇద్దరు గొప్ప జంట అండి. చాలా సంతోషం. నేను చాలా అరుదుగా బయటకు వెళ్తుంటాను. అంటే వెళ్ళకూడదని కాదు, నేను ఎప్పుడు చెప్తానండి, మంచి సభ అంటే మందితో నిండిన సభ కాదు,
10 మంది మంచి మనుషులతో నిండిన సభ, మంచి ఉద్దేశంతో పెట్టిన సభ. అటువంటి సభ అండి ఇది. చాలా రోజుల తర్వాత ఈ అవార్డు ఇలా తీసుకుని, అంటే అవార్డు లేకపోతే మీకేంటి డబ్బులు రావా అంటే వస్తాయి. ఒక చిన్న కుక్క పిల్ల బౌ బౌ అంటే దాని తల ఇలా తాకితే ఎంత ఆనందం చూడండి కళ్ళల్లో. అలాంటిది ఒక కళాకారుడు ఏ గ్యారంటీ లేకుండా ఒక సాంకేతిక నిపుణులు కానీ అది అంతర్జాతీయ అవార్డైనా, జాతీయ అవార్డైనా, ప్రభుత్వ అవార్డైనా, ప్రైవేట్ అవార్డైనా, అలాంటి అవార్డు ఇది. నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి. 2 నందుల లెటర్స్ నా దగ్గర ఉన్నాయి. 2 నందులు వచ్చినాయి, లెటర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నంది అందుకోబోతున్నాం చాలామంది, నాకు నమ్మకం. సరే, మురళీమోహన్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్ అండి, 50 ఏళ్ళు పూర్తి చేయడం. నా అదృష్టం ఏంటంటే బాలనటుడిగా 10వ ఏట ప్రారంభించాను, కరెక్ట్గా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నాను. అంతటి మహనీయుడితో ఆ అదృష్టం నాకు, ఆయన చేత సన్మానించుకోవడం అంటే నా అదృష్టం. మీ అందరి చేత నిజంగా అండి నేను ఎక్కువ కొన్ని చెప్పాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈ 50 ఇయర్స్ నా టాలెంటు, నా గొప్పతనం, నా శ్రమ అని నేను అనుకుంటే ఇక్కడ దాకా రానండి. ఫస్ట్ థింగ్ ఇన్ సినిమా ఈజ్ టీమ్ వర్క్. సెకండ్ థింగ్ ఇస్ డైరెక్టర్స్ మీడియం అండి. డైరెక్టర్ కడుపున పుట్టాను, మహిళా డైరెక్టర్ కడుపున పుట్టాను. కాబట్టి ఐఎమ్ డైరెక్టర్స్ యాక్టర్ కాబట్టి ఇక్కడ ఉన్నాను 50 ఇయర్స్. ఎవరో కొన్ని లక్షల కోట్లు పెట్టి సినిమాలు తీస్తే దాన్ని సృష్టించి డైరెక్టర్స్ కానీ, రైటర్స్ కానీ, డైరెక్టర్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ కానీ దాన్ని మళ్ళీ ఎవరో డిస్ట్రిబ్యూట్ చేస్తే ఇంత పేరు వస్తుంది. వీఆర్ ద ఫేస్ ఆఫ్ సినిమా, బట్ వీఆర్ ఓన్లీ ద ఫేస్ ఆఫ్ సినిమా. దానికి ఒక బ్రెయిన్ కావాలి, దానికి ఒక బాడీ కావాలి, ఇదంతా అందరు కలిసిన సినిమా అండి. కాబట్టి ఇవాళ గర్వకారణంగా ఉంది. 50 ఇయర్స్ గడిచిపోయింది. బాలనటుడిగా, హీరోగా, మళ్ళీ క్యారెక్టర్ యాక్టర్గా వచ్చాను. మళ్ళీ వరుసగా లాస్ట్ ఇయర్ లీడ్ రోల్స్లో కూడా మంచిగా చేశాను, నా వయసు తగ్గ లీడ్ రోల్స్. ఈ సంవత్సరం మళ్ళీ చేస్తున్నాను, మంచి పొజిషన్లో ఉన్నాను. ఇదందరికి కూడా పేరు పేరున జంజాల గారి దగ్గర నుంచి, విజయమ్ల గారి దగ్గర నుంచి, రేలంగి నరసింహ గారు, ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇంక్లూడింగ్ అన్న భరద్వాజ గారితో సహా, కృష్ణారెడ్డి గారితో సహా అందరికీ శిరసావహించి నమస్కారం చెప్తున్నానండి. ఈ 50th ఇయర్లో నాకు యునైటెడ్ నేషన్స్లో నైట్హుడ్ రావడం, సర్ టైటిల్ ఇవ్వడం, ఇది నేనే అంటే ఇది అడిగితే వచ్చేది కాదు. ఇది ఎందుకు చెప్తున్నానని చెప్తాను. నేను ఒక 10 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరం అయిపోయాను. నాకు వస్తున్న సినిమా నచ్చలేదు. రాజకీయంలోకి వెళ్ళాను, ఆర్ఎస్ఎస్లోకి వెళ్ళాను, పనిచేశాను. అక్కడి నుంచి సమాజ సేవకి వెళ్ళాను, నక్సలైట్ టార్గెట్లోకి వెళ్ళాను, హిట్ లిస్ట్లోకి వెళ్ళాను. ఇవన్నీ జరిగిపోయాయి. అనంతపురంలో ఆ చెరువులు నిండాలని ప్రారంభించి, ఒక్క చెరువుతో ప్రారంభిస్తే 145 చెరువులు నిండినాయి ఇవాళ. అప్పట్లో చీఫ్ సెక్రటరీ కృష్ణారావు గారు సెక్రటరీకి పిలిచి ఎలా చేశారు ఈ పని అందరికి చెప్పండి అన్నారు. నేను ఒక్కడిని కాదండి, అందరు కలిసి అయిందని చెప్పారు. ఈ పేపర్స్ నేను యునైటెడ్ నేషన్స్ సబ్మిట్ చేస్తే నాకు నేషనల్ అకాడమీ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ప్లానింగ్ దానికి లెఫ్టినెంట్ కర్నల్ ఇండియన్ కమాండర్గా ఇచ్చారు. హౌ ఐ ఫేస్ టెర్రరిజం యాజ్ సివిలియన్, హౌ ఐ ఎస్కేప్ 3 times. సరే, ఇది ఎందుకు చెప్తానంటేనండి, చాలామంది వాళ్ళ వచ్చిన 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఖాళీ అవ్వడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడ్లోకి వెళ్ళిపోవడం చూస్తున్నాను. నేను 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను, సినిమాలు లేవు, రాలేదు, నాకు కావాలి కానీ రాలేదు. కానీ టైం వేస్ట్ చేయలేదు. నేను ఏం చేయాలో చేసుకుంటూ పోయాను. మరి వాళ్ళ బిజీగా ఉన్నాను కదా, బాగున్నాను కదా, ఇంత మహనీయుల మధ్య నేను అవార్డు అందుకుంటున్నాను కదా. లెట్ us నాట్ ఫైట్ విత్ లైఫ్, లెట్ us లవ్ లైఫ్ అండ్ గో ఫార్వర్డ్. అది నేను నేర్చుకుంది ఈ 50 ఇయర్స్లో అండి. నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. ఇటువంటి ఈ సింహ అవార్డు, ఇవాళ మీరు సింహ అవార్డు అంటారు, మరి ఏంటో తెలియదు కానీ ప్రభు ఐకాన్ అవార్డు, ఇది నేను చెప్పాలనుకున్నానండి. ఇండియన్ ఐకాన్ అవార్డు అంటే ముందు నా క్వశ్చన్ మార్క్ నేనే వేసుకుని మళ్ళీ ఇది కరెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే ఇండియన్ ఐకాన్ అవార్డు అంటే ఇది నాకు ఇచ్చింది కాదు. టుడే తెలుగు ఇండస్ట్రీ ఇస్ అన్ ఇండియన్ ఐకాన్. గర్వకారణంగా ఉందండి ఇవాళ.
బాహుబలి దగ్గర నుంచి ఇప్పుడున్న సినిమాలన్నీ కూడా. నేను ఏదో కార్యక్రమం మీద అమ్మ హస్తికలు కలపడానికి అటు వెళ్తే త్రివేణి సంగమం దగ్గర అక్కడ చాలా మంది వచ్చి గుమ్ముగుడి ఫోటోలు తీసుకుంటుంటే నేను ఎవరిని మీకు తెలుసా అన్న. తెలుగు సినిమాకి ఆ పిత అన్నారు. అంటే తెలుగు సినిమాలో నువ్వు ఫాదర్ అండి. అంటే తెలుగు సినిమా అంత వెళ్ళిపోయింది జనాల్లో. వెరీ ప్రౌడ్ అండి. ఇది కరెక్ట్ ఆనర్. ఇది ఫర్ ఆల్ గ్రేట్ పీపుల్. ఐఎమ్ ఎ వెరీ స్మాల్ మ్యాన్. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో కూడా ఈ అవార్డు ఈ రోజున తీసుకోవడం అనేది నాకు చాలా ఇది ప్రభు పేరు మరొకసారి చెప్తున్నాను. నా మిత్రుడు, మేమిద్దరం చాలా యంగ్స్టర్స్. ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఇక్కడే కలుసుకున్నాం. 25 ఏళ్ల క్రితం హాత్ మిలావ్ అన్నాడు. ఇప్పుడు హాత్ మిలావ్ అవుతూనే ఉంది. ప్రభు మంచి పని చేయాలి. చాలా సంతోషం. ఎప్పుడు కూడా అండి ఎనీథింగ్ ఇండస్ట్రీకి మనం ఉండాలి. ఇండస్ట్రీ మనతో ఉంటుంది. ఇప్పుడు మన ఇండస్ట్రీని మర్చిపోవద్దు.